నమస్తే నేను దేవి, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తిరుమల లడ్డు వివాదం విషయంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? సంబంధిత శాఖ మినిస్టర్ అయి ఉండి కూడా దేవుడి విషయంలో కామ్ అయిపోవడానికి రీజన్ ఏంటి? ఆనం మౌనం వెనుక అసలు రీజన్ ఏంటి? దాని గురించి టీడీపీలో ఏం మాట్లాడుకుంటున్నారు? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్న అంశం తిరుమల లడ్డు. శ్రీవారి మహాప్రసాదం కల్తీ విషయంలో అధికార ప్రతిపక్షాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ మేం తప్పు చేయలేదని, తప్పుగా మాట్లాడలేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలు ప్రభుత్వం తిరుమల లడ్డు అంశం మీదే ప్రత్యేక దృష్టి పెట్టాయి. నిజానిజాల్ని తేల్చేందుకు మంత్రులతో ఒక కమిటీ, పార్టీ ప్రతినిధులతో మరో కమిటీ ఏర్పాటు అవబోతున్నాయి. ఇంతటి కీలకమైన సందర్భంలో యాక్టివ్గా వ్యవహరించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఎందుకు కామ్గా ఉన్నారు? ఆయన నోరు తెరవకపోవడానికి కారణాలేంటన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. టీటీడీ ఇండిపెండెంట్ బాడీ అయినా కొన్ని విషయాల్లో ఎంతో కొంత దేవాదాయ శాఖ ప్రమేయం ఉంటుంది. అలాంటి శాఖకు మంత్రిగా ఉండడమే కాకుండా పార్టీ పరంగా సీనియర్ అయిన ఆనం కామ్గా ఉండడం వెనుక కారణాలేమై ఉంటాయని ఆరా తీస్తున్నారు పలువురు. ఈ లడ్డూ వివాదానికి సంబంధించి తన అభిప్రాయాన్ని నేరుగానే చెప్పేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిందని సిట్ నివేదిక వచ్చిన దగ్గర నుంచి గట్టిగా మాట్లాడుతున్నారు సీఎం. ముందు కేబినెట్, ఆ తర్వాత డిప్యూటీ సీఎంతో, దాని తర్వాత బీజేపీ చీఫ్, ఇతర మంత్రులు ఇలా వరుసగా సమావేశాలు పెట్టారు ముఖ్యమంత్రి. కానీ ఏ సందర్భంలోనూ ఆనం నోరు మెదపకుండా సైలెంట్ అయిపోయారు. తన శాఖకు సంబంధం ఉన్న వ్యవహారమైనా ఆయన ఎందుకలా ఉన్నారో అంతుచిక్కడం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు. అంతా సీఎం చంద్రబాబు, కొంతమంది ఇతర మంత్రులే చూసుకుంటున్నారు, ఇక నేనెందుకని భావిస్తున్నారా? లేక అత్యంత వివాదాస్పదమైన ఈ ఎపిసోడ్లో తలదూర్చి ఏదో ఒకటి మాట్లాడి విమర్శల పాలవడం ఎందుకనుకుంటున్నారా అంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. కానీ కీలకమైన సబ్జెక్ట్ మాట్లాడాల్సిన టైంలో సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డి అలా మౌనంగా ఉండడం ఆశ్చర్యంగానే ఉందంటున్నారు ఎక్కువ మంది. టీడీపీ నాయకులు కొందరైతే ఇంకాస్త వెనక్కి వెళ్లి ఆయన ఎప్పుడు మాట్లాడారు గనక అంటూ నిట్టూరుస్తున్నారు. గతంలో వివిధ దేవాలయాల్లో వరుస ఘటనలు, తొక్కిసలాటలు లాంటివి జరిగినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నారని, స్పందించిన సందర్భాల్లో కూడా తూతుమంత్రంగా మాట్లాడి సరిపెట్టారంటూ గుర్తు చేస్తున్నారు. ఓవరాల్గా అసలు ఏ విషయం మీద ఆయన పెద్దగా దృష్టి పెట్టడం లేదని విశ్లేషించే వాళ్ళు సైతం ఉన్నారు. అయితే మిగతా సందర్భాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం అత్యంత కీలకమైన తిరుమల లడ్డు విషయంలో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటే ఎలాగన్నది ఎక్కువ మంది తెలుగుదేశం నాయకుల ప్రశ్న. వైసీపీపై అనేక విమర్శలు చేస్తూ ఉన్న మంత్రి సరిగ్గా సమయం వచ్చినప్పుడు, అందులోనూ తన శాఖకు సంబంధం ఉన్న వ్యవహారంలో మౌనంగా ఉండడం ఏంటన్నది టీడీపీ క్యాడర్ క్వశ్చన్.